దేశద్రోహులు వన్ బై వన్ బయటపడిపోతున్నారు. తాజాగా ఆగస్టు 15 జాతీయ జెండా ఎగరేసేందుకు తనకు టైం లేదని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి లేఖ రాశారు. ఆ పేరులోనే అర్థమవుతుంది కదా. అలాగే విజయనగర జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆయన స్థానిక ఎన్నికల కారణంగా ఈ బాధ్యతల నుంచి మినహాయింపని అడిగారనమాట. అంటే జాతీయ జెండా ఎగరేసేలోపు స్థానిక ఎన్నికలు అయిపోతుంది ఇష్యూ, అది అతని వ్యవహారం. దీన్నే ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే, రెండవ వైపున కీలకమైంది ఏంటంటే వందే మాత్రం. నిన్న చూసాం రాహుల్ గాంధీ వందే మాత్రం పాడుతుంటే పట్టించుకోకుండా వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆయన మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. అట్లాగే స్వతంత్రానికి ముందు మా కుటుంబమే స్వతంత్రం కోసం పోరాడింది అని చెప్పుకొచ్చారు. వందే మాత్రం నినాదం ఆ రోజున చేశారు. మరి అదే వందే మాత్రం నినాదాన్ని పక్కన పెట్టడం ఏంటి, వందే మాత్రం గీతాన్ని అన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నాగాలాండ్, ది నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ NBCC తాజాగా వందే మాత్రాన్ని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించింది. టోటల్గా వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిల్ NBCC ఏదైతే చర్చ్ కౌన్సిల్ ఉంటుందో, జాతీయవాదాన్ని రుద్దడానికి వీల్లేదు, మేము ఏం జాతీయవాదం తగ్గట్లేదు, కానీ వందే మాత్రాన్ని మేము పాడమని చెప్తున్నారు. మరి అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ గీతం పాడుతున్నారు కదా, అలాగే చైనాలో ఉన్నప్పుడు చైనా గీతం పాడుతున్నారు కదా, రష్యాలో ఉన్నప్పుడు రష్యా గీతం పాడుతున్నారు కదా, మరి భారతదేశంలో మాత్రం వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది డౌట్.